హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అఫూస్ హెల్తీ కిచెన్. చూసారా, చిన్నతనాలు ఏం చేసేసాను పొడి కొడదామని కొంచెం వెరైటీగా చిగురు అంటారు కదా, చింత చిగురు ఆరబెట్టుకొని ఇలా స్టోర్ చేసేసుకున్నాను. ఇది పొడి చాలా బాగుంటుంది, హెల్తీ కూడా. అలాగే ఒట్టిమిరపకాయలు, పండుమిరపకాయలు ఆరబెట్టుకొని పండుమిరపకాయలు ఇంట్లో పండుమిరపకాయలు ఆరబెట్టేసేసాను. ఒట్టిమిరపకాయలు అయిపోతాయి. అందులోకి తెల్లవాయలు, తగినంత ఉప్పు, నీట్గా ఫస్ట్ శనగిత్తనాలంతా రోస్ట్ చేసేసుకోవాలి. ఇట్లా చల్లారినాక పుట్టు తీసేసుకొని క్లీన్ చేసుకొని ఇలా మిక్సీ కొట్టుకోవాలి. చూపిస్తాను. ఈ చింత చిగురు కొంచెం రోస్ట్ చేసుకోవాలి. మనం ఇది చిగురు అంటారు కదా, పప్పులోకి వేస్తా అంటే మేమంతా కొంచెం ఆరపెట్టేసేసుకుంటే చాలా బాగా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఆరపెట్టుకొని చాలా బాగుంటుంది. పులుపుగా పొడి కూడా శనగిత్తనాల పొడి కంటే ఈ పొడి చాలా టేస్ట్గా ఉంటుంది. అంతా రెడీ చేసి చూపిస్తాను. శనగిత్తనాలు అంతా రెడీ చేసుకున్నాను. అలాగే ఒట్టిమిరపకాయలు ప్లస్ చిగురు పొడి కొంచెం రోస్ట్ చేసుకున్నాను. ఫస్ట్ మిక్సీకి వేసి చూపిస్తాను. చూసారా, మిక్సీ పట్టేసేసుకున్నాను, వేసేసాను. చింత చిగురు పొడి చాలా టేస్టీగా ఉంటుంది. ఏం ఎక్కువ ఖర్చు కూడా లేదు. శనగిత్తనాలు, ఆరపెట్టిన చింత చిగురు, ఒట్టిమిరపకాయలు, ఉప్పు, తెల్లవాయలు, చాలా బాగుంటుంది. ఇది వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని కలుపుకొని తినచ్చు, లేదా ఇది స్టోర్ చేసి పెట్టేసుకోవచ్చు. అలాగే చపాతీలోకి, దోశలోకి పైన చల్లుకుండికి చాలా చాలా బాగుంటుంది. కంపల్సరీ ట్రై చేయండి. చింత చిగురు పొడి. ఈ చిన్న వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.